హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీగా మరియు టేస్టీగా ఉండే మెంతికూరతో రోటీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. మనము ఈ చపాతీ తయారు చేసుకోవడానికి ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి వేసుకున్నాను. రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, కారం, ఒక పించ్ జీలకర్ర పొడి, నువ్వులు, తర్వాత పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, అలాగే సన్నగా కట్ చేసుకున్న మెంతికూరను వేసుకోవాలి. తర్వాత చిన్న కప్పుతో పెరుగును వేసుకోవాలి. ఒక ఆయిల్ 1/2 స్పూన్ దాకా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఈ పిండిలో ఇదంతా బాగా మిక్స్ అయ్యే విధంగా మనం బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా బాగా మనము పిండిని మెత్తగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 20 నిమిషాల తర్వాత చూసారా పిండి ఎంత సాఫ్ట్గా ఉందో. సో ఇప్పుడు మనము చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని వీటితో చపాతీ చేసుకుందాం. ఇలా చిన్న పిండి ముద్దను తీసుకొని మనం నార్మల్ చపాతీలు ఎలా చేసుకుంటామో అదేవిధంగా ఈ మెంతికూర వేసుకొని కూడా చపాతీ చేసుకున్నామంటే రోజు మనకు చపాతీ తిని బోర్ కొడుతుంది కదా. అలాంటప్పుడు ఇలా కొద్దిగా డిఫరెంట్గా ఆకుకూరతో చేసుకుంటే హెల్త్కి హెల్తీ మరియు టేస్టీగా కూడా ఉంటుంది. ఇలాగే మెంతికూర, తర్వాత పాలకూర, తోటకూరతో కూడా మనము రోటీస్ని, చపాతీస్ని తయారు చేసుకోవచ్చు. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ రోటీ చాలా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా మనము కొద్దిగా పొడి పిండిని వేసుకుంటూ చపాతీలాగా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకొని అన్ని చపాతీలని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రుద్ది పెట్టుకున్న చపాతీలను కాల్చుకుందాం. మనం పెనం హీట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చపాతీని మనమైతే ఎలాగైతే మనము కాల్చుకుంటామో అదేవిధంగా చపాతీని కాల్చాలి 2 సైడ్లు. మీకు ఆయిల్ వద్దనిపిస్తే ఆయిల్ లేకుండా నార్మల్ రోటీలాగా మనము పుల్కాలాగా కూడా వీటిని తయారు చేసుకోవచ్చు. ఈ మెంతికూర రోటీలోకి లేదా చపాతీలోకి ఆలూ కర్రీ కానీ లేదా ఏదైనా మసాలా కర్రీ కానీ ఏది లేదు అంటే మనము రైతాతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.